హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే యూజీసీ నెట్ అప్డేట్. యూజీసీ నెట్ కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. డోంట్ మిస్ ఇట్ గాయస్. పూర్తి వీడియో చూడండి, మీకు ఫుల్గా అర్థమవుతుంది. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. యూజీసీ నెట్ ఎగ్జామ్ డేట్ ఉంది కదా, యూజీసీ నెట్ మొన్న జూన్లో పెట్టిన ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి ఎగ్జామ్ పెట్టారు కదా, అందులో కూడా మార్పులు చేశారనమాట. యూజీసీ నెట్ పరీక్ష రీషెడ్యూల్ అంటే దాని యొక్క రీషెడ్యూల్ చేశారనమాట. కొత్తగా మళ్ళీ రీషెడ్యూల్గా ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు కదా, అవి కూడా రీషెడ్యూల్ చేశారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఆ నోటీస్ చూద్దాం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2024 పరీక్ష తేదీలో మార్పు చోటు చేసుకుంది. ఈ మేరకు ఎన్టీఏ ప్రకటన జారీ చేసింది. అంటే మనకి యూజీసీ నెట్ రీషెడ్యూల్ చేశారనమాట. ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు కదా, ఆ షెడ్యూల్ని రీషెడ్యూల్ చేశారు. ప్రధాన కేంద్రాల్లో ఆగస్టు 21, 22, 23, 26, 28, 29, 30 సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో 2 సెషన్లో నిర్వహించినట్లు గతంలో యూజీసీ వెల్లడించిన విషయం తెలిసిందే. సో ఫ్రెండ్స్, మనకి ఈ డేట్స్ ఇచ్చారు కదా, దీన్ని ఏంటంటే మళ్ళీ చేంజ్ చేశారు. ఎందుకోసం అంటే అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి కారణంగా ఆగస్ట్ 26వ తేదీ జరగాల్సిన పరీక్షను రీషెడ్యూల్ చేసింది. ఆ పరీక్షను ఆగస్ట్ 27 నిర్వహిస్తున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది. అంటే 26 జరగాల్సిన పరీక్ష వచ్చి ఆగస్ట్ 27 జరుగుతుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డు విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడేందుకు పీహెచ్డీ ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. సో ఫ్రెండ్స్, ఆగస్ట్ 26 జరగాల్సిన ఎగ్జామ్ వచ్చి ఆగస్ట్ 27 జరుగుతుంది. మిగిలిన డేట్స్ యాజ్ టీజ్గా జరుగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి మొత్తం 83 సబ్జెక్టుల్లో నిర్వహించే సిబిటి ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతలకు జాతీయ పరీక్షల మండలికి అప్పగించింది. సో ఫ్రెండ్స్, ఎన్టీఏ వాళ్ళకు ఈ షెడ్యూల్ని అప్పగించారనమాట. సో నెక్స్ట్ వచ్చి ఆన్లైన్లో ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు దరఖాస్తు స్వీకరించిన విషయం తెలిసింది. ఏటా ఈ పరీక్షను 2 సార్లు నిర్వహిస్తుంటారు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఏటా అంటే 1 ఇయర్లో 2 సార్లు పెడతారనమాట. ఇది రీషెడ్యూల్ ఎగ్జామ్ అంట. ఎందుకంటే జూన్లో మనకి సిబిటి మోడ్ కాకుండా ఆఫ్లైన్లో పెట్టారు. ఆఫ్లైన్లో పెడితే పరీక్షని ఏదో కాపీ కొట్టారు, ఏదో చేశారు, మార్పింగ్ ఏదో చేశారని ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు పెట్టిన దాంట్లో కూడా మనకి జన్మాష్టమి అయిన శ్రీకృష్ణ జన్మాష్టమి రావడం వల్ల ఆ ఎగ్జామ్ ఆ రోజు పెట్టాల్సిన ఎగ్జామ్ తీసుకొచ్చి నెక్స్ట్ డే తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ డే పెడుతున్నారు. సో ఈ విధంగా ఎగ్జామ్స్ డేట్స్ చేంజ్ అయ్యాయి. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విషయం తెలియకపోతే తెలుసుకోండి ఫాస్ట్గా. ఎందుకోసం అంటే ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటీస్ కాబట్టి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.